నాకు పేరు పట్టపతిని వాసుదేవ్. నేను గ్రామం మొదటి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా ప్రెస్టేజ్ మీద గెలిచాను సార్. ఒకటే రోజులో ఆ ప్రచారం చేసి గెలిచాను సార్. ప్రజా సంక్షేమంలో ప్రజాపాలన వారసత్వాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 6 గ్యారెంటీలు మన గ్రామ పంచాయతీకి అందినాయా సార్? మా గ్రామ పంచాయతీ అంటే 5 సంవత్సరాల్లో మేము బాయ్కాట్ చేసాం సార్. గ్రామ విభజన అయినప్పుడు బాయ్కాట్ చేసాం కాబట్టి అంత సర్పంచ్కి ఉన్నంత అభివృద్ధి మాత్రం లేదు సార్. సెక్రటరీ పాలన ఉంది కాబట్టి అంత పెద్దగా డెవలప్ లేదు. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఏ విధమైన అభివృద్ధి కొనసాగింది? అభివృద్ధి కొనసాగిస్తే మరి మౌలిక సదుపాయాలు మన గ్రామానికి అందినాయా సార్? ఏమైనా వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే అందింది సార్. ఏ వచ్చినా చెట్లు వచ్చినా ఏ పథకాలు వచ్చినా వాళ్ళ కార్యకర్తలకు యూజ్ చేసి కాబట్టి మిగతా వాళ్ళకి మాత్రం గ్రామ పంచాయతీకి మాత్రం నేరుగా అందలేదు సార్. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అయినటువంటి మిషన్ భగీరథ వాటర్ కానీ, యాదవుల గొర్రెల పంపిణీ కానీ, ఈ రైతులకు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ ఎలాంటి పథకాల అభివృద్ధి పదంలో మన గ్రామానికి అందినాయి సార్? మిషన్ భగీరథలకు అవి పాత ట్యాంకులకు కలర్లు వేసి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు కానీ దాంట్లో మాత్రం ఏం కొత్తగా ప్రవేశించిన మిషన్ భగీరథకి అయితే మాకైతే నీళ్ళు రాలేదు సార్. ఇక్కడ ప్రస్తుతం ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలవుతున్నాయి సార్. 6 గ్యారెంటీలు అమలైతే ఎన్ని అమలవుతున్నాయి, ఎన్ని ఇంకా ప్రజలకు అందాల్సింది సార్? ఈ 6 గ్యారెంటీలకు మాత్రం మనకు కళ్ళ కనపడేటిది ఒక ఉచిత బస్సు, కరెంటు 200 యూనిట్ లోపు వాళ్ళకు కరెంటు కూడా బిల్లు ఏం రావడం పే చేస్తలేము. తర్వాత ఇక మిగతా కార్యక్రమం అంటే ఇక ఒక్కొక్కటి అమలు చేస్తూ ఉంటారు సార్. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన కొన్ని అంటే రోడ్ల నిర్మాణం సరిగా లేక అస్తవ్యస్తంగా సార్. గ్రామాలకు ఇంకో గ్రామానికి పోవాలంటే కూడా గుంతలమయం అయిపోయింది సార్. మరి ఏమి అభివృద్ధి నోచుకోలేదు సార్. ఇప్పటికైనా ఇప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందా సార్? ఇంకొకటి సార్, ఈ గ్రామాలు మాకు ఈ పక్కన ఈ కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఆ కంపెనీ వాళ్ళే రోడ్లు వేసేది కానీ గత ప్రభుత్వం వాళ్ళు చేసింది మాత్రం ఏ మాత్రం లేదు సార్. ప్రధానంగా ఇక్కడ ఈ గ్రామంలో మేము తీసుకున్న ప్రజల వాయిస్ వినిపిస్తున్న డిమాండ్ ఏంటి సార్? రైతుల నుంచి ప్రధానమైన డిమాండ్ సార్. రైతులకు రైతు బంధు పడాలంటున్నారు సార్. అలాగే రైతు రుణమాఫీ పూర్తిగా కాలేదంటున్నారు సార్. వారికి రైతు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ ఇచ్చే ఆలోచనలో సర్కారు ఉన్నదా సార్? ఇప్పుడైతే వాళ్ళు కొంచెం చిన్నగా అభివృద్ధి చేస్తున్నారు. కొందరికి వచ్చినవి కొందరికి రావాలని ఒక రూల్స్ పెట్టిన ఆ రూల్స్ ప్రకారం దాని నిబంధనల లోపు ఉన్న వారికి మాత్రం రైతు బంధు వస్తుంది. సార్ ఇంత అభివృద్ధి చేసినాం అంటున్నారు, మరి గత ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణం ఏమై ఉంటుంది సార్? ఇది బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం అంటే సార్ ఇప్పుడు ఎందుకంటే మార్పు కావాలనుకున్నారు. వాళ్ళు చేసే ఏమైనా వాళ్ళ కార్యకర్తలకే ఉపయోగపడి ప్రవర్తించారు. అందువల్ల మార్పు కావాలని చెప్పి మేము బీఆర్ఎస్ కాదని కాంగ్రెస్ మాత్రం ఓటేసాం సార్. సార్ మీరు కూడా చేనేత కార్మికులే సార్. ఈ చేనేత కార్మిక వర్గానికి ఆ ప్రజలకు ఏ విధమైన తోడ్పాటు అందించాలి, వాళ్ళకి ఏ విధమైన సబ్సిడీలు అందితే చేనేత కార్మికులలో వాళ్ళకు జీవితాలు బాగుపడతాయి సార్? మరి వారికి ఏ విధమైన చేదోడు వాదోడు సర్కారు నుంచి అందాలని కోరుకుంటున్నారు సార్ మీరు? త్రిపుర పథకం కంటిన్యూ చేయాలి సార్. దానివల్ల మాకు నేసేవాడికి, రంగులద్దేవాడికి, నిలిచేవాడికి లేడీస్ కానీ కొంత లబ్ధి పొందుతున్నాం. ఇంకా కొంత సబ్సిడీ మాది ఎక్స్పోర్ట్ సంబంధమైన ఊరు. మా ఊరు కోయిలగూడలో తయారైన బట్ట మన అమెరికా ప్రెసిడెంట్ సౌద భవనంలో ఇప్పటికీ ఉన్నది సార్. అది ఎప్పుడు అటువంటి ఎక్స్పోర్ట్ సాయం కావాలని చెప్పి మేము చేస్తున్నాం ప్రతిదాన్ని. నేను కూడా తమిళనాడులో కర్ణాటక బొమ్మను మొగ్గంలో లేచి అవార్డు తీసుకున్నాను. మన అన్ని పత్రికల్లో తమిళనాడులో తెలుగువాడి ప్రతిభ అని అన్ని పేపర్లో వచ్చింది సార్. చేనేత కార్మికులకు వాళ్ళు పాప పూటగడనే కష్టతరం ఉంటుంది సార్. వాళ్ళకు ఇన్సూరెన్స్ కానీ ఇంకా వారికి ఏమైనా జీవన ప్రమాణాలు పెరగాలంటే ఏ విధమైన వెసులుబాటు కావాలని మీరు ప్రధానంగా ప్రభుత్వానికి విన్నపిస్తున్నారు సార్? మేము విన్నపం చేసేది ఏంటంటే సార్, మాకు వ్యక్తిగత రుణాలు కానీ చేత మీద తీసుకున్న రుణాలు మాఫీ చేయాలి. తర్వాత ముద్ర లోన్ మాఫీ చేస్తారని చెప్పినట్టు ఇంకా అమలు కాలేదు, అవన్నీ చేయాలి. తర్వాత ఈ నూలు మీద సబ్సిడీ, ఇంకా ఈ బట్టకు ఎక్స్పోర్ట్కి సంబంధించి ఎగుమతులు కానీ ఇవన్నీ దానికి ప్రోత్సహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్.
సార్ త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి సార్. ఎలక్షన్ అంటే మందు మద్యం వేరులై పారుతుంది సార్. మరి వీటి కట్టడికి మీరు ఒక గ్రామ పెద్దగా, ఒక సీనియర్ నాయకుడిగా మీరు ప్రజలకు, ఓటర్లకు ఏ విధమైన సూచనలు, సలహాలు ఇస్తారు సార్ మీరు? నిస్వార్థ పరుని ఎన్నుకుంటేనే మనకి ఏదైనా ప్రయోజనం జరుగుతుంది. వాడు డబ్బులు తర్వాత మద్యం ఇస్తే వాడు మళ్ళీ తిరిగి జనాల నుంచి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఒక నిస్వార్థ పరుడిగా మంచి వ్యక్తి ఎన్నుకోవాలని మేము ప్రజలకు వినియోగిస్తున్నాం సార్. మా ఊరి తరఫున సార్ మీరు ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నారు సార్. మీరు ఏదైతే ఇప్పుడు మీకు హైకమాండ్ మీకు ఒక మంచి అవకాశం కల్పిస్తే మీరు గ్రామ అభివృద్ధికి ఏ విధమైన తోడ్పాటు అందించడానికి మీ సేవలు ఈ గ్రామానికి అందే విధంగా చూస్తారు సార్ మీరు? సార్ ప్రభుత్వం చేస్తున్న రోడ్లు కానీ, తర్వాత మంచినీటి వసతి మెయిన్ ఇంపార్టెంట్ మంచినీటి వసతి కావాలని, తర్వాత మేము అన్ని బీద ప్రజలకు ఇవన్నీ అందించడానికి కోసం మేము సహకరిస్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. కెమెరామెన్ రవితో తెలుగు టీవీ, దామోదర్.